హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు జగన్ గారి తీరు చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తీరు కూడా మనం చూసాం. సో, నిన్న ఏం జరిగిందంటే జగన్ గారైతే నిన్న అసెంబ్లీకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఒక్క 11 నిమిషాలు ఉన్నారంతే. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి తర్వాత అందరూ జగన్ గారు వాకౌట్ చేశారు. అసలు ఎందుకొచ్చారు? ఎందుకు వాకౌట్ చేశారు? ఉంటే ఉండాలి కదా! ఇప్పుడు అక్కడ నేను ఫస్ట్ డే ఏం జరిగింది? గవర్నర్ ప్రసంగం జరుగుతుంది. గవర్నం గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే గట్టిగా నినాదాలు చేస్తారు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని. నిజంగా మీకు నిజంగా జస్టిస్ రావాలనుకుంటే 2024 ఎలక్షన్స్‌లో మీకు జస్టిస్ రావాలి. మీరు చేసిన మంచి పనులకి. మీరు ఏది కరెక్ట్‌గా చేయలేదు కాబట్టి ప్రజలు మీకు ఓటేయలేదు. మీరు ఏదైనా క్వెషన్ చేయాలనుకుంటే మీరు పబ్లిక్‌ని క్వెషన్ చేయాలి. నాయకులు ఆళ్ళేం క్వెషన్ చేస్తారు? ఆళ్ళు ఓటేసారు, ఆళ్ళు గెలిచారు. అంతేగాని వాళ్ళకి జస్టిస్ అంటే ఆళ్ళేం చేస్తారు? మీరు కిందటి 2019 నుంచి మీరు వైఎస్ఆర్‌సీపీ వచ్చిన తర్వాత మీరు కొన్ని చేసినా కొన్ని అమలు చేయలేదు. తర్వాత చాలామంది పబ్లిక్ కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టే మీకు చాలా అతి తక్కువ సీట్లు 11 సీట్లొచ్చాయి. 11 సీట్లు మీకు వచ్చాయి. ఈ 2024 ఎలక్షన్స్‌లో. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కనీసం ఒక 40-50 సీట్లొస్తాయి. మీరు ఓడిపోవడం పక్కా. కాకపోతే 40-50 సీట్లొస్తాయి 2024లో అనుకున్నా. కానీ 11 సీట్లొచ్చేసరికి మీరేంటి చాలా షాక్‌కి గురయ్యాను. అంటే అంత దారుణంగా ప్రజలు మీ మీద విసిగిపోయారు కాబట్టి మీకు 11 సీట్లొచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావాలి అంటే కనీసం ఇప్పుడు 18 సీట్లు దాటితే మీకు ప్రతిపక్ష హోదా అనేది వస్తది. కానీ మీకొచ్చిందే 11 సీట్లు కదా! ఈ 11 సీట్లకి మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎలాగా? సో, అయినా సరే అసెంబ్లీ సమావేశాలకైతే మీరు ఖచ్చితంగా రావాల్సుంటది. రావాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ప్రజలు కనీసం ఎవరైతే గెలిపించుకున్నారో వాళ్ళ కోసమైనా మీరు రావాలా. సో, సడెన్‌గా అయితే వైఎస్ జగన్ గారైతే రావడం అయితే జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలకి డే 1 అండ్ డే 1 వచ్చిన వెంటనే నినాదాలు చేసి తర్వాత వాకౌట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అండ్ పవన్ కళ్యాణ్ గారైతే ఇక్కడికెందుకు డైరెక్ట్‌గా మీరు జర్మనీకెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే సెటైర్‌లేయడం కూడా జరిగిందనమాట. ఏది ఏమైనా సరే ప్రతీదీ ప్రజలందరూ చూస్తున్నారు. ఓకే. సో, ప్రజలనేది అసలు మనల్నేమి చూడట్లేదు. మనల్నెవరు నోటీస్ చేయట్లేదు అనేది కాదు. ప్రతీదీ నోటీస్ చేస్తారు. ఇవాళ చేసే మన పనే రేపటికి మనకి రిజల్ట్‌కి నాందనమాట. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. హైలైట్స్ అంటే ఏం లేదు. కొంచెం చెప్దామంటే వాళ్ళకి అసలు ఏ రకంగా మాట కాంట్రోవర్షియల్ కామెంట్స్ ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే మాట ఉండడానికి ఉంటది. ఇప్పుడు జగన్ గారు ఉంటే ఏదైనా మాట్లాడితే ఆయన ఏదైనా మాట్లాడడానికి ఏదైనా కొన్ని వస్తాయి. ఆయనే లేనప్పుడు ఇంకా డే 1 హైలైట్స్ ఏముంటాయి చెప్పండి? ఇవే హైలైట్స్. ఆయన ఒకటి వాకౌట్ చేశారు. ఇదే డే 1 హైలైట్స్ అన్నమాట. ఏది ఏమైనా జగన్ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇలా గాని చేస్తే ఎమ్మెల్యేగా అనర్హత కూడా వేటు వేసే అవకాశం ఉంది స్పీకర్ నుంచి. సో, జగన్ గారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు అసెంబ్లీ సమావేశాలకొచ్చి అట్‌లీస్ట్ మీరు మాట్లాడకపోయినా కనీసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్న తర్వాత మీరు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఒక రకంగా బావుంటది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. సో, అదనమాట. సో, దిస్ ఈస్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు డే 1 హైలైట్స్ అనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బై.